వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా లేకపోతే ఏ ఇతర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సామాన్యులైనా ఒకే ఒక క్వశ్చన్, జానీ జానీ ఏంటప్ప ఇది అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే గత 5 రోజులుగా ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు, కథనాలను మనం వినడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 3 రోజులుగా జానీ మాస్టర్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైంది అంటూ మనం వార్తలు వినడం జరిగింది. ఈ ఉదయమే బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే జానీ మాస్టర్ని గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గోవా కోర్టులో అక్కడ హాజరుపరిచిన తర్వాత పీటీ యాక్ట్ కింద ఆయనను హైదరాబాద్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారనేసి దీని గురించి కూడా రకరకాల వార్తలను కూడా మనం ఉదయం నుంచి వినడం జరుగుతుంది. అంటే ఇప్పటికే హైదరాబాద్కి తరలించారని కొందరు, లేదు ఇంకా గోవా నుంచి తీసుకురావాలని మరికొందరు, ఇలాంటి రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి అనేక రకాల విషయాలు తెర మీదకి రావడము, 2017 నుంచి అసలు ఏం జరిగింది అన్న విషయాలతో బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు విచారణలో వెలువడే అంశాలు ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. దీనికి సంబంధించి సినీ ప్రముఖులు చాలామంది ట్వీట్లు చేయడము, కొందరు సపోర్ట్ చేయడము, మరికొందరు నిజాలు తెలిసేంత వరకు ఎవరిపైన మనం ఫిక్స్డ్ ఒపీనియన్కి రాకూడదు, దాని తెర వెనుక జరిగిన అంశాలు ఏంటి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి అంటూ కూడా జానీకి సపోర్ట్ ఇవ్వడం మనం ఇదంతా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఓకే, చాలామంది ప్రస్తుతం రైజ్ చేస్తున్న ఒకే ఒక క్వశ్చన్, తప్పు చేయనప్పుడు తనే స్వచ్ఛందంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఉంటే తన పైన వచ్చిన ఆరోపణలకు తను నిజాయితీగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న ఒక మెసేజ్ వెళ్ళినట్టు ఉండేది కదా. 5 రోజుల పాటు ఆయన దొరకకుండా తిరగడంతో ఇక్కడ జానీ మాస్టర్ తప్పి ఉంది అన్న ఒక కంక్లూజన్కి అయితే చాలామంది రావడం జరిగింది. బట్ అరెస్ట్ చేసిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదన్న ఒక భయం కూడా నిందితులకు ఉంటుందన్న విషయం కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ కేస్ అనేది నిరూపితం అయితే తప్పితే జానీ దీంట్లో నుంచి అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అవడం జరిగింది. ఎందుకు ఆ కేసును నమోదు చేశారంటే జానీ మాస్టర్తో ఆ అమ్మాయికి పరిచయం అయినప్పుడు జానీ మాస్టర్ అమ్మాయి బాధితురాలి వయస్సు 16 సంవత్సరాలు. అంటే 2017లో ఢీ షోలో ఈ అమ్మాయి కనిపించినప్పుడు జానీ మాస్టర్ తన ట్రూప్లో చేరమని అడిగినప్పుడు ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో, అంటే అప్పుడు తనను లైంగికంగా వేధించారు, రేప్ చేశారు, అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ కీ రోల్ పోషించబోతోంది. జానీ పైన ఉచ్చు బిగించబోతున్నారనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిందితురాలు ఎలాంటి ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయబోతోంది అంటే ఒక మైనర్ పైన లైంగికంగా దాడి చేస్తే దాంట్లో నుంచి బయటికి రావడం ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే కుదరదు అన్న విషయాన్ని అయితే లాయర్లు చాలా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు. మిగతా సెక్షన్లకు సంబంధించి కనుక వాళ్ళు నిరూపించుకుంటే, అంటే వీళ్ళ మ్యూచువల్ కన్సల్ట్ మీద జరిగినప్పుడు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని కోర్టులు నమ్మితే కనుక జానీ మిగతా సెక్షన్ల కింద అయితే రిలీవ్ దొరికిన ఫోక్సో యాక్ట్కి సంబంధించి మాత్రము 2016లో 17లో ఈ అమ్మాయి వయసు కనుక 16 సంవత్సరాలు అయ్యి మైనర్ మీద ఈయన లైంగికంగా వేధింపులు జరిపినా, ఇన్ కేసు ఆ నిందితురాలు ఆరోపించినట్టు రేపు జరిగినా సరే ఈ కేసు నుంచి జానీ మాస్టర్ బయటపడడం సాధ్యం కాదు అన్న కంక్లూజన్కి అయితే సీనియర్ అడ్వకేట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి సబ్మిట్ చేయబోతున్న ఎవిడెన్స్ అనేది ఇక్కడ కీలక భూమిక పోషించబోతున్నాయి అన్న విషయం మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ వైఫే జానీ మాస్టర్ని పట్టించింది, దానికి సంబంధించి ఆవిడే క్లూస్ ఇచ్చింది అంటూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ వైఫ్ ఆయేషా అలియాస్ సుమలత, అంటే జానీ మాస్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అటు ముస్లింగా మత మార్పిడి చేసుకుంది, తన పేరును కూడా మార్చుకుంది, ఆయేషాగా ఆవిడ కన్వర్ట్ అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. నా భర్తకు సంబంధించి నాకు చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి, మీరు అదుపులోకి తీసుకున్నారనేసి అని, మీరు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు అనేసి అని తెలిసింది. నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను అంటూ కూడా కాసేపు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సిఐతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించడం జరిగింది, ఎందుకు ఇవాళ వచ్చారు అనేసి అంటే దానికి సంబంధించి అయితే నాకు చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి, నా భర్తను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుసు, నిజమా కాదా తెలుసుకోవడానికి వచ్చాను అనేసి అని చెప్పారు. మరి కేసుకు సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, దీంట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారన్న వార్తలు కూడా వింటున్నాము అనేసి అంటే ఆమె మీడియా పైన చిందులు వేయడం జరిగింది. నా పైన మైకులు పెట్టినా ఇష్టం వచ్చి మాట్లాడినా మీ అందరిపైన కేసులు పెడతానంటూ కూడా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఏంటి ఈ కథ అంతా అనేసి అంటే ఒక 2 years బ్యాకే జానీ మాస్టర్ అలాగే బాధితురాలు కలిసి ఒక సినిమా చేయాల్సి ఉండింది. జానీ మాస్టర్ హీరోయిన్గా, బాధితురాలు హీరోయిన్గా, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా
ఏంటి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని షార్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యలోనే అది ఆగిపోవడము, ఆ అమ్మాయి హీరోయిన్గా జానీతోనే ఎంట్రీ ఇవ్వబోతుంది అన్నట్టు కూడా 2 సంవత్సరాల క్రితము ఇది మీడియాలో న్యూస్ హల్చల్ చేయడము, ఈవెన్ జానీని ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు నా పక్కన కొరియోగ్రాఫర్గా చేయడం ఇష్టమా, లేకపోతే ఒక హీరోయిన్గా నిన్ను నువ్వు చూసుకోవడం ఇష్టమా అనేసి అంటే ఆ అమ్మాయి చాలా క్లియర్ కట్గా, సార్ ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే మీరు లేకపోతే నాకు లైఫ్ లేదు, మీ పక్కన కొరియోగ్రాఫర్గా చేయడం ఇష్టమే, అట్ ద సేమ్ టైం నేను హీరోయిన్గా మీ పక్కనే కనిపిస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఒక 5-10 మినిట్స్ ఇద్దరి చిట్చాట్ వీడియో అనేది ప్రస్తుతం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. ఇన్ కేస్ కనుక తను జానీ మాస్టర్ వేధించాడు అనేసనున్నా, లేదు తనను ఇబ్బంది పెట్టాడని ఉన్నా, ఈ వీడియోలో తన ప్రవర్తన చూస్తే ఎక్కడ ఏ కోసానా కూడా ఆయనతో ఈమె అసలు అన్కంఫర్ట్గా ఉంది, ఆయన వల్ల ఇబ్బంది పడింది అన్నదైతే ఎక్కడా కనిపించలేదు. దాంతోపాటు గతంలో ఈమె ఫేస్బుక్లో కావచ్చు, ఎక్స్ వేదికగా జానీ మాస్టర్ తన లైఫ్లో ఎలాంటి రోల్ పోషించాడంటూ కూడా తను ఒక వీడియో బయటను కూడా పెట్టడము, ఇప్పుడు జానీ మాస్టర్ తరపు వాళ్ళు దాన్ని వైరల్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలామంది బాధితురాలకైతే సపోర్ట్ చేస్తున్నారు. గతంలోనే దీనికి సంబంధించి కంప్లైంట్ వచ్చిందన్న విషయాన్ని నిన్న జరిగిన తాజా ప్రెస్ మీట్లో ఝాన్సీ చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయంటూ కూడా ఝాన్సీ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ కూడా మీకు అందిస్తాము. దీనికి సంబంధించి దీంతో పాటు ఎవరు బాధితులు తెర మీదకి వచ్చినా ఈసారి సీరియస్ యాక్షన్ ఉంటుంది, దీనికి కూడా మేము కమిటీ వేశామని చెప్పారు. ఇక మహిళా కమిషన్ కూడా ఎంటర్ అయ్యింది. దీంతోపాటు ఇవాళ ఉదయం నుంచి అటు జనసేన కార్యదర్శి నాగబాబు చేసిన ఒక ట్వీట్ కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఒక బైట్ కావచ్చు, రెండు ఇప్పుడు సెన్సేషనల్గా మారాయని చెప్పాలి. ఎందుకంటే లవ్ జిహాదీ అనే అంశాన్ని గోషమాల్ ఎమ్మెల్యే, బీజేపీ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెర మీద తీసుకురావడం జరిగింది. ఇంకా ఎంతమంది యువతుల్ని మత మార్పిళ్లు చేశాడు, ఈయన స్వార్థం కోసం ఎంతమందిని వాడుకున్నారు అన్న అంశాన్ని ఆయన తన బైట్లో చెప్పడం. ఒక్కసారి రాజాసింగ్ ఏమన్నారు అనేది వినే ప్రయత్నం చేద్దాం. రాజాసింగ్ బైట్ ప్లీజ్. కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట. మొత్తానికి ఇప్పుడు పొలిటికల్ దుమారం అయితే టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు లైంగిక వేధింపులు కాస్త లవ్ జిహాదీ వైపు టర్న్ అవ్వడం, మత మార్పిడికి నా పైన ఫోర్స్ చేశారు, మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని అన్నారు, ఏంటిది ఖురాన్ చదవాలంటూ కూడా నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు, బుర్కా వేసుకొని బయటికి వెళ్ళాలి అంటూ కూడా ఫోర్స్ చేశారంటూ అటు నిందితురాలు తన స్వహస్తాలతో రాసిన కంప్లైంట్ కాపీలో ఉండడంతో బీజేపీ లీడర్స్ ఒక్కొక్కరుగా స్పందించడం జరిగింది. కాసేపటి క్రితం రాజాసింగ్ ఏమన్నారనేది విన్నాం. దీంతోపాటు బీజేపీ రాష్ట్ర మహిళా మోక్ష అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ఒక్కసారి ఆవిడేమందో కూడా విందాం. ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.
అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ. చూస్తున్నారు కదా, అటు బీజేపీ వర్షన్ అలా ఉంటే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ఇవాళ 2 ట్వీట్లు చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 కీలక అంశాలను అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆరోపణలు వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరూ దోషులైపోరు, వాటికి సంబంధించి నిరూపణ అయ్యేంత వరకు కూడా వాళ్ళు నిందితులు మాత్రమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే ఇది లాలోనే ఉంది. ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరూ దోషులుగా పరిగణలోనికి తీసుకోలేము. జస్టిస్ పరంగా అది ప్రూవ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు దోషుల కిందికి వస్తారు అంటూ కూడా ఆయన తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. దీంతో పాటు ఒక స్టోరీకి 3 వర్షన్లు ఉంటాయి. మనం చెప్పే ఏ స్టోరీకైనా 3 వర్షన్లు ఉంటాయి. అంటే విక్టిమ్ చెప్పేది, మనం తెలుసుకునేది, దాంతోపాటు 3వ కోణం నిజం అనేది. ఇవి ఉన్నంత వరకు ఒక ఆరోపణకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో అవే వాస్తవాలు అనుకోవడానికి లేదు. 3 వర్షన్స్ ఉంటున్నప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వస్తున్న అంశానికి సంబంధించి అంటే జానీ మాస్టర్కి అయితే ఆయన పరోక్షంగా సపోర్ట్ చేశారన్న విషయం అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుందంటే కుట్రకోణం దాగుంది అన్న అంశాన్ని కూడా చాలామంది తెర మీద తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆయన అత్యంత సన్నిహితంగా ఉండడము, ఈ నేపథ్యంలోనే ఆయన నిరికించే ప్రయత్నం చేయడంలో పక్కా ప్లాన్గా పగడ్బందీగా ఇది చేశారు అనేసి చాలామంది తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే 2017లో ఇన్సిడెంట్ జరిగితే 2024లో ఆల్మోస్ట్ 8 years జానీ మాస్టర్తో తను ఒక రిలేషన్ మెయింటైన్ చేసింది. ఒకవేళ తను అన్నట్టుగా అనుకున్న అడల్టరీ నేరం కాదు అని తెలిసినప్పుడు ఇద్దరు మ్యూచువల్ కన్సల్ట్ మీద వాళ్ళ లైఫ్ జర్నీ సాగినప్పుడు ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకునే ఆస్కారం ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాలంటూ కూడా చాలామంది తెర మీద తీసుకొస్తున్నారు. ఇన్ కేస్ తన వల్ల ఇబ్బంది కలిగిందన్నప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు ఒక్కసారి కూడా తన వాయిస్ను రేస్ చేయలేకపోయింది? సరే, మొదట్లో అంటే భయపడింది, తనకు కెరీర్ లేదు అనుకుంది. బట్ ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పరిచయాలు ఏర్పడి ఉండొచ్చు. ఈ 4 సంవత్సరాల్లో తనకంటూ ఒక పొజిషన్ వచ్చింది. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తిను, జానీ మాస్టర్కి రైట్ హ్యాండ్ తిను అన్న ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో చేయని ఆరోపణలు ఇప్పుడే చేయడం వెనుక అయితే ఏదో కుట్రకోణం దాగుంది అన్న అంశాన్ని జానీ మాస్టర్ సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు తెర మీద తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయేషా అలియాస్ సుమలత కూడా ఖండిస్తుంది. దీని వెనుక ఏదో జరుగుతుంది, దాన్ని త్వరలోనే బట్టబయలు చేస్తామంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దాంతోపాటు అంటే విక్టిమ్ ఏమేమి మెసేజ్ పెట్టింది, తనతో కాల్ చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి అంటూ కూడా ఆవిడ తెర మీద తీసుకొచ్చిన ఒకే అంశం. అదే చెప్పాను ఇందాక, అంటే దానికి సంబంధించి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేస్ అని కనుక ప్రూవ్ అయితే మిగతా విషయాలకు సంబంధించి జానీ బయటపడిన పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసుకు సంబంధించి అంటే 2017లో అమ్మాయికి 16 సంవత్సరాలన్న విషయం మాత్రం కన్ఫామ్ అయ్యి ఆ ఇయర్లో అమ్మాయి పైన రేప్ జరిగిందన్న విషయాన్ని విక్టిమ్ కనుక నిరూపించుకోగలిగితే జానీ మాస్టర్ ఊచలు లెక్కబెట్టడం ఖాయము అన్న విషయాన్ని మాత్రం అడ్వకేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో అయితే జానీని ఎవరు, ఎందుకంటే ఇప్పుడున్న లీగాలిటీ ప్రకారం అయితే అడల్ట్స్ మీద ఎలాంటి ఏంటిది లైంగిక వేధింపులకు చేసినా, రేప్ చేసినా, వాళ్ళ విషయంలో ఎలాంటి స్టెప్ వేసినా లీగల్గా మాత్రం బయటికి రాలేరు అన్న విషయం అందులో పోక్సో యాక్ట్ కింద నమోదైతే మాత్రము చాలా చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది జానీ. ఇంకా జానీ లైఫ్ కొలాప్స్ అయిపోయినట్టే అన్నట్టుగా
కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని జానీ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే ఆయన మాస్టర్ కూడా అనొద్దు, ఎందుకంటే తన కింద పనిచేసే వాళ్ళను ఇలా అవసరానికి వాడుకునే వాళ్ళను ఎవరైనా సరే మర్యాదపూర్వకంగా సంబోధించవద్దు. మాస్టర్ అనేది కొరియోగ్రఫీ దాంట్లో ఒక పొజిషను కాబట్టి ఆయనకు సంబంధించి కేవలం ఆయన పేరును పెట్టి పిలవండి అంటూ కూడా చాలామంది తెర మీద తీసుకురావడం, అలాగే ఆయన ఇప్పటికే అటు కొరియోగ్రాఫర్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆ పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది. ఇక విషయం తెర మీదకి వచ్చిన వెంటనే జనసేన పార్టీ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యింది. తన పైన వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేంత వరకు పార్టీకి అలాగే జానీ భాషాకి ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి జనసేన క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది. అంటే మహిళల విషయంలో ఎలాంటి స్టెప్పు అంటే తీసుకోబోతున్నాం మేము, అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా కఠినంగానే ఉంటాము. మాకు వాళ్ళు అత్యంత సన్నిహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరైనా సరే దీనికి సంబంధించి మేము ఎలా వ్యవహరిస్తామన్న విషయాన్ని అయితే జనసేన పార్టీ నుంచి క్లియర్ కట్ మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వము మహిళలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఆరోపణలు ఎవరి మీద వచ్చినా సరే వాళ్ళు నిరూపించుకున్న తర్వాతనే, వాళ్ళపైన తప్పు లేదు అని చెప్పిన తర్వాతనే వాళ్ళకు సంబంధించి పార్టీలో యాక్టివిటీ అనేది ఉంటుందనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఫోక్సో యాక్ట్తో పాటు సెక్షన్ 376 కింద కూడా జానీ పైన కేసు నమోదైంది. ఇప్పుడు లవ్ జిహాదీ కూడా తెర మీదకి రావడంతో మరికొన్ని సెక్షన్లు యాడ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అదుపులోకి తీసుకోవడంతో అటు గోవా నుంచి హైదరాబాద్కి తరలించిన తర్వాత జానీని ఇమీడియట్గా కోర్టులో ప్రొవైడ్ చేస్తారు. కోర్టు నుంచి ఆల్మోస్ట్ ఆల్ రిమాండ్కి అయితే విధించడం జరుగుతుంది. ఈ విచారణలో ఇప్పుడు జానీ మాస్టర్ ఏం చెప్పబోతున్నాడు, ఈమెతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, నిజంగానే అటు మ్యారేజ్ ప్రపోజల్ అనేది జానీ మాస్టర్ తీసుకొచ్చాడా, తీసుకొస్తే ఆమెను బాధించిన విషయం హింసించిన విషయం నిజమేనా, మరి దీంట్లో జానీ మాస్టర్ వైఫ్ పాత్ర ఎంతవరకు ఉంది, ఆమె పైన కూడా కొన్ని అంటే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె పైన కూడా ఏమన్నా సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందా, చాలా రకాల మలుపులు తిరిగే విషయం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో జానీ మాస్టర్ ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన హైదరాబాద్ తీసుకురావచ్చు, తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఆయనను ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రిమాండ్ విధిస్తారు అన్నదైతే ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్. ఈ నేపథ్యంలో జానీ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, విక్టిమ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అంటే ఒకటి మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా అది సమర్థించరు, ప్రోత్సహించరు. ఈ విషయానికి ఎవరూ అతీతులు కాదు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు, కమిట్మెంట్ లేనిదే సినిమాలో ఛాన్సులు రావు, కమిట్మెంట్ లేకపోతే సినిమాలో ఎదగలేము అంటూ కూడా ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి కూడా వినిపిస్తున్న విషయమే. ఆ మధ్యలో దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలు కావచ్చు, ఒక చిన్నపాటి యుద్ధాలు కూడా జరిగిన సందర్భాలు మనం చూడడం జరిగింది. శ్రీరెడ్డి తీసుకొచ్చిన అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. అప్పుడే చెప్పింది తను, బట్ తనను మాటలు వినలేదు అంటూ కూడా కొందరు తెర మీద తీసుకురావడము, ఇప్పుడు మిగతా అటు మాలీవుడ్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఒక కమిటీ వేయడంతో ఇప్పుడు అటు తెలంగాణలో ఇటు టాలీవుడ్లో ఈ అంశం జరగడంతో మరొకసారి వేధింపుల అంశం అనేది తెర మీదకి రావడం జరిగింది. పెద్ద ఎత్తున అంటే కేవలం ఒక్క టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ ఏ దగ్గర చూసుకున్నా సరే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటేనే, వాళ్ళకు కట్టుబడి ఉంటేనే మనం ఎదుగుతాము అన్న విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. గతంలో అంటే సుందరం మాస్టర్ విషయంలో అంటే తారా మాస్టరు చేసిన ఒక ఎలిగేషన్, నన్ను వాడుకొని వదిలేశారు, ఇప్పుడు నాకు సంబంధించి పట్టించుకోవట్లేదు అంటూ తారా మాస్టర్ చేసిన ఒక ఎలిగేషన్ అప్పుడు పెద్ద సెన్సేషన్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత నుంచి కూడా అనేక రకాల ఆరోపణలు, అంటే చిన్న చిన్న డాన్సర్లను కూడా చిన్నచూపు చూస్తారు, వీళ్లకు అంటే లొంగితే తప్పితే అవకాశాలు రావు అంటూ కూడా చాలా రకాల ఆరోపణలు వినడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ప్రముఖ కొరియోగ్రాఫర్గా తనకంటూ అంటే కింది స్థాయి నుంచి ఎదిగి ఇప్పుడు ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని నేషనల్ అవార్డు విన్నింగ్ దాకా వెళ్ళిన జానీ మాస్టర్ పైన ఈ ఆరోపణలు రావడంతో అయితే ప్రస్తుతం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఎందుకంటే తన ఎదుగుదల అనేది మన కళ్ళ ముందు అంచెలంచెలుగా కనిపించింది. అన్ని ఇండస్ట్రీలకు తను చాలా సుపరిచితుడుగా
ప్రముఖ కొరియోగ్రాఫర్గా ఏ పాట ముట్టుకున్నా మిలియన్ వ్యూస్లో వెళ్ళేలాగా తన కొరియోగ్రఫీతో నిజంగా ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు ఆరోపణలు అందుకుంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరి ఈ విమర్శలకు సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు, మరి ఎలాంటి ఆధారాలను ఆయన ప్రొవైడ్ చేయబోతున్నారు, మరి విక్టిము ఈ కేసును మరి జానీ మాస్టర్ పైన చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలా ఎదుర్కోబోతుంది, మరి ఎన్ని మలుపులు అంటే ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు తెర మీదకి రాబోతున్నారు, ఇది ఎన్ని మలుపులు తిరగబోతుంది, ఈమెతో పాటుగా ఇంకెంతమంది బాధితులు తెర మీదకి వస్తారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పాలి. మొత్తానికి జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో అంటే హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. చూద్దాం ఎటు టర్న్ అవుతుంది అనేది.